హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్, బాక్సింగ్ డే టెస్ట్. మనం 3 days కూడా రివ్యూ చేసుకోలేదు. ఎందుకంటే మ్యాచ్ కొంచెం ఒక కొలిక్కి వచ్చాక రివ్యూ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ మ్యాచ్ ఒక కొలిక్కి అయితే వచ్చింది. నిన్న మొన్న కొంచెం ఆల్మోస్ట్ ఆస్ట్రేలియానే బాగా ముందంజలో ఉంది అని అనుకున్నాం. బట్ ఇవాళ మ్యాచ్కి వచ్చేసరికి మాత్రం అంటే పెర్త్ టెస్ట్ మ్యాచ్ తర్వాత మనం మళ్ళీ ఒక డే అంతా అంటే గబ్బా టెస్ట్లో మనకు ఒక డే వచ్చింది, కానీ అది వర్షం కూడా సపోర్ట్ చేసింది. బట్ ఆఫ్టర్ పెర్త్ టెస్ట్ విన్ ఒక డే అంతా కొంచెం మనకు అనుకూలంగా మనం ఆడాం అండ్ ఒక డేని మనం సొంతం చేసుకోగలిగామంటే అది ఈ డే. అండ్ ఈ డే చాలా స్పెషల్ డే. చాలా రకాలుగా మన చెప్పాలంటే ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే టీం పరంగా కానీ కంట్రీ పరంగా కానీ చాలా ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్న డే ఈరోజు. ఎందుకంటే వన్ మ్యాన్ వలన కూడా మనమే కాదు, ఈవెన్ క్రికెట్ కోసం క్రికెట్ లవర్స్ కానీ క్రికెట్ బాగా చూసే ఫ్యాన్స్, ఈవెన్ ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ కూడా ఆ మూమెంట్ని కొంచెం సెలబ్రేట్ చేసుకున్నట్లుగానే విజువల్స్ చూస్తే అనిపించింది. సో ఓవరాల్గా అసలు మ్యాచ్ ఏం జరిగింది ఈ 3 days అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. అండ్ మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. అండ్ వెల్కమ్ నోట్ 1 minute తర్వాత చెప్పడం కొంచెం ఇంతవరకు కూడా చూడని వాళ్ళు ఉంటారు మేబీ. బట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకైనా చూస్తే. సో మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అండ్ ఇండియన్ బౌలింగ్ లైనప్లో చాలా మిస్టేక్స్ కనిపించాయి. అండ్ డెబ్యూటెంట్ బూమ్రా అనే ఛార్జ్ తీసుకోవడం కొంచెం మిగతా ఇండియన్ బౌలింగ్ అటాక్ ఏమైనా ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో పడ్డారా అని అనిపించింది. బట్ బూమ్రా మాత్రం కంబ్యాక్ ఇచ్చాడు, కానీ మిగతా ఇండియన్ బౌలర్స్ ఎవ్వరు కూడా పెద్దగా కంబ్యాక్ ఇవ్వలేదు. వికెట్లు తీశారు కానీ మనకి ఎక్కడ కావాలో అక్కడ వికెట్స్ తీయలేదు. అండ్ పిచ్ నుంచి ఏమాత్రం హెల్ప్ లేకపోయినా కూడా జడేజా మాత్రం ఫస్ట్ వికెట్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. మిగతా బూమ్రా తన టెస్ట్ ఓవరాల్ కెరీర్ చూస్తే ఈ ఇన్నింగ్స్ లోనే కొంచెం ఎక్కువ రన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 2 6s అనేవి బూమ్రా ఎన్నో 4000+ బాల్స్ తర్వాత ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా బౌలింగ్ అయితే బూమ్రా తప్ప పెద్దగా బూమ్రాకి సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. అంటే మనం ఆల్అౌట్ చేసాం కానీ 472 రన్స్ తర్వాత ఆల్అౌట్ చేసాం. ఇప్పుడున్న ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా ఇంత ఎక్కువ స్కోర్స్ చేసింది మనతోనే 2 సార్లు కూడాను. సో 472 అనేది హ్యూజ్ స్కోరు. అండ్ ఆ స్కోర్ వచ్చాక ఏ టీము కూడా ఓడిపోలేదు. ఎయిదర్ డ్రా లేదా మ్యాచ్ విన్ అవ్వడమే తప్ప ఓడిపోవడం అయితే జరగలేదు. సో ఎప్పుడైతే 472 వన్స్ ఆస్ట్రేలియా చేసిందో స్కోర్, ఆల్మోస్ట్ ఇండియన్ టీం కొంచెం దీంట్లోనే పడింది, సందేహంలోనే పడింది. ఏంటి మనం ఇప్పుడు ఎందుకంటే మన బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంది కదా. సో అంటే నేను సర్కాజంగా ఎందుకు చెప్తున్నానంటే ఎన్నిసార్లు ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటారని అనుకుంటున్నా కూడా నిన్న జరిగినా కూడా మళ్ళీ ఆ మిస్టేక్సే చేస్తున్నారు. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ పరంగా చూసుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా బూమ్రాకి ఏ ఎండ్లో కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ సపోర్ట్ ఇవ్వాలి. జడేజా కోసం కానీ వాషింగ్టన్ సుందర్ కోసం కానీ నేనేమనట్లేదు, ఎందుకంటే పిచ్ అసలు హెల్ప్ చేయని టైంలో వాళ్ళు బాగానే చేశారు. బట్ ఫాస్ట్ బౌలర్ బూమ్రా గట్టిగా సపోర్ట్ ఇవ్వాల్సిన బౌలర్స్ ఎవరు అంటే సిరాజ్, ఆకాశ్దీప్ అండ్ నితీష్ రెడ్డి. నితీష్ రెడ్డికి పెద్దగా బౌలింగ్ ఇచ్చింది లేదు. సో మనం నితీష్ రెడ్డి కోసం డిస్కస్ చేసుకోవడానికి ఆప్షనే లేదు. సో మేజర్ గా సపోర్ట్ చేయాల్సింది సిరాజ్ అండ్ ఆకాశ్దీప్. ఆకాశ్దీప్ ఏదో వేరియేషన్స్ అయినా ట్రై చేస్తున్నాడు, కానీ సిరాజ్ అసలు ఎక్కడ కూడా వేరియేషన్స్ ట్రై చేయట్లేదు. అనవసరమైన అగ్రెషన్ చూపిస్తున్నాడు తప్ప వేరియేషన్స్ కోసం కానీ తను లేదు నేను చేంజ్ ఆఫ్ లైన్స్ చేస్తాను, ఇలాగ ఒకే లైన్ లో బౌలింగ్ వేస్తాను, లైన్ అండ్ లెంత్ పక్కగా వేస్తాను, డిఫరెంట్ స్లోవర్ బాల్స్ వేస్తాను, లేదంటే ఫాస్ట్ బాల్స్ వేస్తాను, స్వింగ్ చేయడానికి ట్రై చేస్తానని ఏ రకంగా కూడా ప్రయత్నం చేయట్లేదు. సిరాజు ఎప్పుడూ ఒక మూడ్లో ఉంటాడు. ఆ మూడ్కి నేను కూడా ఫ్యాన్నే. ఎలా అంటే నిన్ను కొడతాను, ఎలాగైనా వికెట్ తెస్తా అని ఆ మూడ్ అనేది అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయి అగ్రెసివ్ మోడ్లో సిరాజ్ అసలు ఆటే ఆడట్లేదు అనిపిస్తుంది. ఈవెన్ తను బ్యాటింగ్కి వచ్చినప్పుడు కూడా ఇవాళ అనవసరమైన సింగిల్కి వచ్చేస్తున్నాడు. నెక్స్ట్ ఓవర్ అంతా తనే ఆడాలి. నెక్స్ట్ ఓవర్ వచ్చేది ఎవరు? కమ్మిన్స్ ఓవర్ తను వెనక పుల్ ఆడతాడు అసలు. సో సిరాజ్ ఎందుకో ఆ థింకింగ్ లో ఉన్నాడు. సిరాజ్ కొంచెం ఆచితూచి ఆడాలి. సో ఇదంతా అయితే మాత్రం బౌలింగ్ లో బూమ్రాకి ఎవరు సపోర్ట్ చేయలేదు. బూమ్రా స్టిల్ 4 వికెట్స్ తీసాడు. అండ్ బూమ్రాకి ఇది ఒక ఆఫ్ డే. ఈ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది స్టిల్ బూమ్రా 4 వికెట్స్ తీసాడు అండ్ 99 రన్స్ చేశాడు. 99 రన్స్ బూమ్రా అందరికంటే ఎక్కువ ఓవర్లు వేసి అందరికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేశాడు. స్టిల్ బూమ్రాకి ఇది ఆఫ్ డే అంటే బూమ్రా ఏ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫ్యూ ఇయర్స్ గా ఇస్తున్నాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ బ్యాటింగ్ కి దిగాక నాకైతే ఆ చేంజ్ అస్సలు నచ్చలేదు. ఇన్ కేస్ రోహిత్ శర్మ టాప్ ఆర్డర్ లో ఆడాలి అంటే 1 down లో ఆడాలి తప్ప శుభ్మన్ గిల్ తను తీసాడు కాబట్టి 1 down లో తను రావాలి. అండ్ కేఎల్ రాహుల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ జోడీని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. బట్
డిస్టర్బ్ చేశాడు. డిస్టర్బ్ చేయడమే కాకుండా రోహిత్ శర్మ అంటే నేను చాలా మీమ్స్ కూడా చూస్తున్నాను. ఈవెన్ సునీల్ గవాస్కర్ కూడా అన్నారు 10 ప్లేయర్స్‌తోనే ఇండియన్ టీమ్ ఆడుతుందని. అంటే రోహిత్ శర్మ వికెట్ అనేది అంత ఫ్రీ వికెట్ అయిపోయింది. రోహిత్ శర్మ ఏదైనా వీక్ పాయింట్‌తో ఔట్ అవుతున్నాడంటే లేదు. రోహిత్ శర్మ ఏ బాల్‌కైనా ఔట్ అయిపోతాడు అన్నట్టుగానే ఔట్ అయ్యాడు ఈ సీరీస్ అంతా. సో, రోహిత్ శర్మ ఎందుకు ఆహ్, మరి ఏ థింకింగ్‌లో ఉన్నాడు అనేది నాకైతే తెలియట్లేదు. బట్ నిన్న ఆ డెసిషన్ అయితే నాకు నచ్చలేదు. టాక్టికల్‌గా ఈసారి కెప్టెన్సీ కొంచెం మంచిగానే చేశారాయన. బట్ ఈ మూవ్ అనేది నాకు నచ్చలేదు. ఆయన వన్ డౌన్‌లో వచ్చుంటే బావుండు కదా! రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ ఇంకొంచెం బాల్‌ని హోల్డ్ చేసేవారు. రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ గట్టిగా ఆడితే ఆస్ట్రేలియన్ టీమ్ ఈజీగా ఆహ్, చాలా భయపడతది వాళ్ళకి. బట్ రోహిత్ శర్మ కోసం పెద్దగా వాళ్ళు భయపడట్లేదు. అండ్ కోహ్లీ కోసం కూడా భయపడట్లేదు. బట్ స్టిల్ కోహ్లీ తన ఇంటెంట్ చూపిస్తున్నాడు అప్పుడప్పుడు ఈయన. నిన్న మ్యాచ్‌లో అయితే మాత్రం రోహిత్ శర్మ వన్స్ ఔట్ అయ్యాక కేఎల్ రాహుల్ వచ్చాడు. అండ్ కేఎల్ రాహుల్ కూడా ఔట్ అయిపోవడం జరిగింది. స్టిల్ కేఎల్ రాహుల్ ఔట్ అవుతున్నవన్నీ కొంచెం టఫ్ బాల్స్‌కి ఔట్ అవుతున్నాడు. సో, దాని గురించి మనం కేఎల్ రాహుల్‌ని ఎక్కువ అనలేం. కేఎల్ రాహుల్ ఈ సీరీస్ మొత్తంలో కొంచెం మంచిగానే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. బట్ టఫ్ బాల్స్‌కి ఔట్ అవుతున్నాడు. చూడండి మనకి హ్యాజిల్‌వుడ్ స్థానంలో వచ్చింది టామ్ బాలాండ్. టామ్ బాలాండ్ ఈ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాస్ బెస్ట్ బౌలర్. సో, ఆస్ట్రేలియన్ బౌలింగ్ అటాక్ అనేది చాలా థ్రెటనింగ్ బౌలింగ్ అటాక్. అంటే ముగ్గురు 3 ఎండ్‌ల్లో వాయించేస్తారు మనకొచ్చి. బట్ ఇండియన్ బౌలింగ్ అటాక్ ఒకే ఎండ్‌లో బుమ్రా అలా వాయిస్తూ ఉండాలి. మిగతా వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో, ఈ పద్ధతనేది ఇంకో మంచి బౌలర్‌ని ఇది చేయాలనేది నా ఉద్దేశం. సో, హర్షిత్ రాణాని మళ్ళీ టీమ్‌లోకి తీసుకొని సిరాజ్‌ని పక్కన పెడితే బెస్ట్. హర్షిత్ రాణా అట్‌లీస్ట్ బౌన్సర్స్ అయినా కన్సిస్టెంట్‌గా ఎయడానికి ట్రై చేస్తాడు. ఒక్క మ్యాచ్‌లో ఎయలేకపోయాడు. ఆ ఒక్క మ్యాచ్ కోసం హర్షిత్ రాణాని పక్కన పెట్టడం అయితే కరెక్ట్ కాదు. అండ్ సిరాజ్ కంటే బెటర్ బ్యాటర్ కూడా. సో, సిరాజ్‌కైతే నువ్వు ఆడట్లే కాబట్టి నిన్ను పక్కన పెడుతున్నామని పెట్టడం మంచిదనేది సునీల్ గవాస్కర్ గారు చెప్పినట్టుగా నేను కూడా అదే అనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈ మ్యాచ్‌కి ముందే అనుకున్నాను నేను. ఈ మ్యాచ్‌లో సిరాజ్ గాని ఏమాత్రం పెర్ఫార్మన్స్ ఇవ్వకపోతే నిన్ను పక్కన పెడుతున్నాం ఎందుకంటే నువ్వు పెర్ఫార్మన్స్ ఇవ్వట్లేదు అని చెప్పే పక్కన పెడితే తప్ప సిరాజ్‌లో మళ్ళీ మార్పు రాదు. ఎందుకంటే సిరాజ్ మంచి బౌలర్. తనలో మంచి ఇంటెంట్ ఉంది. బట్ స్టిల్ ఆ ఆలోచన విధానం అనేది కరెక్ట్‌గా లేదు. ఎప్పుడు అగ్రెషన్ ఉండొచ్చు. అగ్రెషన్ ఎప్పుడు ఉండాలి? అదొక రైట్ మూడ్‌లో ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయకూడదు. సో, నెక్స్ట్ ఆహ్, సెకండ్ డౌన్‌లో విరాట్ కోహ్లీ వచ్చాడు. వన్స్ రాహుల్ ఔట్ అయ్యాక. విరాట్ కోహ్లీ అయితే మాత్రం ఔట్ ఆఫ్ ది స్టంప్ వచ్చిన బాల్స్ చాలా ఈజీగా వదిలాడు. ముఖ్యంగా ఫోర్త్ స్టంప్ నుంచి సెవెంత్ స్టంప్ వరకు వచ్చిన బాల్స్‌ని అస్సలు పట్టించుకోలేదు. నాకు సంబంధం లేదు అన్నట్టే వదిలాడు. ఇంకో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ తన నేచురల్ ఇన్నింగ్స్ ఆడుతుండు. అండ్ యశస్వి జైస్వాల్ థ్రెటనింగ్‌గా మారాడు వాళ్ళకి. సో, యశస్వి జైస్వాల్ అండ్ విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడారు. మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఎలా అయినా ఔట్ చేద్దాము, ఎలా ఔట్ చేయాలని చాలా వేస్ వెతుకుతున్నారు. బట్ ఆస్ట్రేలియాకి దొరకలేదు. దొరకకపోవడం ఏంటి మేమిస్తామన్నట్టుగా యశస్వి జైస్వాల్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు ఎర్రర్ వచ్చింది. ఇదొక నిజంగా చెప్పాలంటే చాలా మంది అంటుంటారు. అండ్ నాది కూడా అదే అభిప్రాయం. రన్ ఔట్ అవ్వడం అనేది సూసైడ్ అటెంప్ట్ లాంటిది. సూసైడ్ లాంటిది అది ఆల్‌మోస్ట్. ఎందుకంటే ఆపోజిట్ టీమ్‌కి ఏ ఎండ్‌లో కూడా వికెట్ రావట్లేదు అన్నప్పుడు మనం రన్ ఔట్‌గా వికెట్ ఇవ్వడం అనేది బిగ్గెస్ట్ గిఫ్ట్ అది. అంటే సీక్రెట్స్ అంతా వచ్చి మనకిచ్చిన గిఫ్ట్ కంటే కూడా ఇంకా ప్రీషియస్ గిఫ్ట్ ఆపోజిట్ టీమ్‌కి రన్ ఔట్ అనేది. అది కూడా వెల్ సెటిల్డ్ బ్యాటర్ అండ్ ఆ బ్యాటర్ 100 కొట్టాడంటే బిగ్ 100 ఇంకా వస్తది. 150 పక్కాగా కొడతాడు. మరొక 50 రన్స్ ఈజీగా కొట్టేస్తాడు విత్ గుడ్ స్ట్రైక్ రేట్. సో, ఆ టైంలో ఈ రన్ ఔట్ అనేది అక్కడ నాకైతే యశస్వి జైస్వాల్‌ది కొంచెం ఒక 60% మిస్టేక్ అయితే కోహ్లీది ఒక 40% మిస్టేక్ అంటాను నేను. ఎందుకంటే యశస్వి జైస్వాల్ వచ్చేసాడు అండ్ కోహ్లీ బ్యాక్‌కెళ్ళి చెప్పాడు. ఈలోపు యశస్వి జైస్వాల్ ఆల్రెడీ వచ్చేసాడు. మేబీ కోహ్లీ ఈజీగా రన్ చేస్తాడనే ఒక మూడ్‌లో వచ్చాడు. బట్ అది పక్కాగా రన్ ఔట్ అనేది యశస్వి జైస్వాల్ మిస్టేక్. అండ్ కోహ్లీ కొంచెం చెప్పుండొచ్చు వద్దు అని చెప్పి ఆపి వెనక్కెళ్ళిపోవాల్సింది. వెనక్కెళ్ళి అప్పుడు తిరిగి చెప్పాడు. ఈలోపు చాలా ఆల్రెడీ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న పర్సన్ పక్కాగా ఈజీగానే పరిగెడతాడు. ఎందుకంటే తను చూసాడు. బట్ బాల్ ఎళ్ళిన ప్లేస్ కూడా చూడాలి. మిడ్ ఆన్‌కెళ్ళినప్పుడు అంత ఈజీగా రన్ వచ్చేస్తది అనుకోవడం అది కొంచెం రాంగ్ కాలిక్యులేషనే. బట్ ఆ బ్రేక్ అనేది ఇండియా నిజంగా ఒక మళ్ళీ ఫాలో ఆన్ గండంలోకి ఎళ్తదా? ఫాలో ఆన్‌కెళ్ళినా ఆస్ట్రేలియా మనకు బ్యాటింగ్ అయితే ఇవ్వకపోదును. ఎందుకంటే వాళ్ళు మన బౌలర్స్‌ని బాగా అలసిపోయేలా చేయాలి. ఎందుకంటే మళ్ళీ డిసెంబర్ 2నే నెక్స్ట్ మ్యాచ్ ఉంది. అంటే 3 డేస్ గ్యాప్‌లోనే ఉంది. సో, మన బౌలర్స్ ముఖ్యంగా బుమ్రా అలిసిపోతే వాళ్ళకి ప్లస్ అవుద్దన్నదే నమ్మకం. బట్ నిన్న మ్యాచ్ అయ్యేసరికి ఆకాశ్‌దీప్‌ని మళ్ళీ నైట్ వాచ్‌మ్యాన్‌గా పంపించడం. ఆకాశ్‌దీప్ వికెట్ కూడా అంటే లాస్ట్ మ్యాచ్‌లో తను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించినా కూడా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఉన్న ఆ టైం ఆ బౌలింగ్ దీనికి కోహ్లీ కూడా ఔట్ అయిపోయాడు. కోహ్లీ ఔట్ అయిపోవడం ఏం జరిగిందంటే కోహ్లీ ఔట్ అవ్వగానే కోహ్లీ మేబీ ఈ రన్ ఔట్ తన మైండ్‌లో
ఇదయ్యి ఉండొచ్చు. ఔట్ ఆఫ్ ది స్టంప్ వచ్చిన బాల్‌ని కెలికాడు. అయిపోయింది. ఆకాష్‌దీప్ నైట్ వాచ్‌మెన్‌గా రావడం అనేది చాలా రాంగ్ డెసిషన్ అక్కడైతే మాత్రం. అండ్ ఆకాష్‌దీప్ ఔట్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్ రిషబ్ పంత్ అండ్ జడ్డుబాయ్. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు బానే మంచిగానే ఆడతారు అనుకున్నప్పుడు ఇవాళ మ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ నిన్న 160 ఫర్ 5 వికెట్స్ అనేది 164 అనేది కొంచెం డేంజర్ జోను. అండ్ మనం ఆల్మోస్ట్ 80% ఆస్ట్రేలియాకే మ్యాచ్ ఉంది అని అనుకున్నాం. ఇవాళ మ్యాచ్ అవుతున్నప్పుడు మాత్రం రిషబ్ పంత్ అండ్ రవీంద్ర జడేజా చాలా మంచి పార్ట్నర్‌షిప్ అది. రిషబ్ పంత్ ముఖ్యంగా తన నేచురల్ గేమ్‌లోకి రావడానికి మంచి అవకాశం, మంచి స్కోర్ చేస్తున్నాడు అనే టైంలోనే ఇంకా టైం ఉంది. తన నేచురల్ గేమ్‌కి రావడానికి ఇంకా టైం తీసుకోవచ్చు. ఆ టైంలో తను నేచురల్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. ఆ టైం ఉన్న సిట్యుయేషన్‌కి తను కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఆడాలి. బట్ అలా ఆడకపోవడం అనేది ఇవాళ మ్యాచ్‌లో రిషబ్ పంత్ వికెట్ అనేది చాలా చాలా రాంగ్ వికెట్. అందుకే సునీల్ గవాస్కర్ గారు కామెంటరీలో అంతలా తిట్టారు. అంటే ఒక ప్లేయర్‌ని ఎందుకు అంతలా తిట్టారు అంటే అభిమానించారు. అండ్ ఒక యాజ్ ఎ ఇండియన్ నువ్వేం చేశావు అనే దానికి కోపంగా అలా తిట్టారు తప్ప దాన్ని కాంట్రోవర్సీగా గాని లేదంటే ఏటంత తక్కువ చూపా అన్నట్టు కూడా అనుకోకూడదు. కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆయనే కాదు అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఆ టైంలో ఆ షాట్ ఆడాల్సిన అవసరమే లేదు. అండ్ వికెట్స్ అలా పడుతున్నాయి. సో, మళ్ళీ జడేజా అండ్ నితీష్ రెడ్డి కూడా మంచి పార్ట్నర్‌షిప్ అయింది. బట్ నితీష్ రెడ్డికి ఎవరైనా సపోర్ట్ ఇస్తారా? ఎందుకంటే నితీష్ రెడ్డి ఒక 40 వరకు బానే కొడుతున్నాడు. తర్వాత కొట్టట్లేదు. వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ రెడ్డి వచ్చాక కొంచెం భయంగానే అనిపించింది. మేబీ ఒక వికెట్ పడినా కూడా మళ్ళీ వికెట్స్ ఆటోమేటిక్‌గా వేరంగానే చాప్ చుట్టేయడం జరుగుతది. సో, ఏమైనా జరుగుతాదా అని అనిపించింది కానీ లేదు. ఆహ్, వాషింగ్టన్ సుందర్‌ని కూడా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే 27 అవర్స్ తను బ్యాటింగ్ చేశాడు. అంటే తనొక్కడు 162 బాల్స్ ఆడాడు. అంటే నియర్ టు 30 ఓవర్స్. సో, ఒక ప్లేయర్ 162 బాల్స్ ఆడి 50 రన్స్ కొట్టాడంటే ఆ ప్లేయర్ అసలు ఆల్మోస్ట్ ఎప్పుడో చేశాడు తను. 100 బాల్స్ తర్వాత ఒక బౌండరీ కొట్టాడు తను. అండ్ స్టేడియం అంతా మారుమోగింది ఆ టైంలో. సో, అంతలాగా బౌలర్స్‌ని ఇబ్బంది పెట్టాడు. బట్ ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ ఇప్పుడని కాదు. ఎప్పుడు కూడా వాళ్ళ టీమ్ ఎందుకంత డిసిప్లైన్డ్ అంటే ముఖ్యంగా బౌలింగ్ పరంగా వాళ్ళు ఎన్ని ఓవర్స్ ఏసినా అదే లైన్ అండ్ లెంగ్త్‌లో ఏస్తారు. అండ్ అంతే కట్టుదిట్టంగా ఏస్తారు. చేంజ్ ఆఫ్ వేరియేషన్స్ బౌలాండ్ అయితే ఎక్సలెంట్‌గా చేశాడు ఈ మ్యాచ్‌లో. అండ్ టీ బ్రేక్ తర్వాత అంటే వర్షం పడినప్పుడు తర్వాత వచ్చిన ఆ స్పెల్ అయితే ఎక్సలెంట్ స్పెల్. దాని గురించి మనం ముందుకెళ్తున్న కొద్దీ మాట్లాడుకుందాం. బట్ ఎక్సలెంట్‌గా చేశాడు. ఆహ్, బ్యాటింగు వాషింగ్టన్ సుందర్. అండ్ వాషింగ్టన్ సుందర్ ఒకవైపు అంతలాగా సాలిడ్ డిఫెన్స్ ఆడుతున్నాడు. అండ్ ఔట్ ఆఫ్ ది స్టంప్ బాల్స్ ఎన్ని వదిలేసారో, ఆ బాల్ మాకు సంబంధం లేదు. కీపరే క్యాచ్ పట్టుకోవాలి ఆ బాల్‌ని అన్నట్టుగానే వదిలారు తప్ప మేము బ్యాట్ పెట్టి కెలకము అని చాలా క్లియర్ ఇంటెంట్‌తో ఉన్నారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ మాత్రం నాకైతే ఒక 2015, 16 టైంలో ఒక ప్రైమ్ విరాట్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీతో పోల్చట్లేదు. అంటే అంత కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్నాడు నాకు నితీష్ కుమార్ రెడ్డి. అండ్ ఇవాళ ఎలా అయినా 50 రావాలని అనుకున్నాను. ఎందుకంటే 40స్ తనకి ఈజీగా వస్తున్నాయి. ఫస్ట్ మైల్‌స్టోన్ 50యే తనకి. సో, 50 స్కోర్ చేయాలని అనుకున్నాను. 50 వచ్చింది. ఆ తర్వాత సెంచరీ స్కోర్ చేయాలని అనుకున్నాం. స్కోర్ మంచిగా వెళ్తుంది. బ్యాడ్ లైట్ అని వచ్చింది. టీ బ్రేక్ ఇచ్చారు. వర్షం పడింది. వర్షం తర్వాత 10 ఓవర్స్‌కి 13 రన్సే చేశారు. అండ్ ఈ 13 రన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే, ఆ 10 అవర్స్ ఆ సాలిడ్ డిఫెన్స్ గాని, ఆ బాల్స్‌ని లీవ్ చేసే విధానం గాని, వాళ్ళ మైండ్ సెట్ గాని మాత్రం ఎక్సలెంట్. నిజంగా సీనియర్స్ ఒకప్పుడు ఇదే చేశారు. కోహ్లీ గాని, అంతకుముందున్న పుజారా గాని, రహానె గాని, ఈవెన్ రోహిత్ శర్మ గాని, వీళ్ళందరూ ఇదే చేశారు. ఈవెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఇదే చేశారు. బట్ ఇప్పుడు అది చెయ్యట్లేదు. వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళు అది చూసి పక్కాగా ఆలోచించాలి. మనం ఎందుకు అంత గాబరా అవుతున్నాం? 162 బాల్స్ ఆడాడు. మన వాషింగ్టన్ సుందర్స్. 50 రన్సే వచ్చాయి. బట్ ఆ 162 బాల్స్ అనేది ఆస్ట్రేలియా బౌలింగ్‌ని చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే మిచెల్ స్టార్క్ అలిసిపోయాడు. కమ్మిన్స్ అలిసిపోయాడు. మిచెల్ స్టార్క్ అలా బ్యాక్ పట్టుకొని కూర్చొని కాసేపు స్పెల్‌కే రాలేదు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా లూజ్ బాల్స్ వచ్చినప్పుడు షార్ట్స్ ఆడడం మొదలుపెట్టారు. నితీష్ రెడ్డి మాత్రం 72 రన్స్ వరకు ఆల్మోస్ట్ 65+ రన్స్ వరకు ఆల్మోస్ట్ చాలా బాగా ఆడాడు. లూజ్ బాల్స్ లేదు, ఏ బాల్స్ లేవు. మంచి బాల్ అయినా కూడా తను 50 కొట్టిన బాల్ ఎక్సలెంట్ బాల్ అది. ఆ బాల్‌ని కూడా చాలా బాగా 4 కొట్టాడు. సో, బట్ వన్స్ ఎప్పుడైతే ఈ బ్యాడ్ లైట్ వచ్చింది, టీ బ్రేక్ ఇవన్నీ అయ్యాయో రన్స్ రావడం ఇబ్బందయింది. ఆ తర్వాత మెల్లగా రన్స్ వచ్చాయి. వాషింగ్టన్ సుందర్ 50 కొట్టాడు. ల్ నాకు తెలిసి నాథన్ లియాన్‌కి కూడా అంతగా క్లారిటీ ఉండకపోయుండొచ్చు. అంత బౌన్స్ అవుద్దని గాని. ఎందుకంటే వాషింగ్టన్ సుందరే హైట్. ఆ హైట్ బ్యాటర్‌కే బ్యాట్ పైన తగిలింది అంటే మాత్రం ఎక్సలెంట్ బౌన్స్ అయిందది. అండ్ స్పిన్ కూడా అందులో ఉంది కొంచెం. వాషింగ్టన్ సుందర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత
బూమ్రా వచ్చాడు. బట్ అక్కడ కూడా చాలా మంచి గెస్చర్ కనిపించింది నితీష్ రెడ్డి నుంచి. ఎందుకంటే బూమ్రా వచ్చాడు, 97 దగ్గర ఉన్నాడు. ఒక సింగిల్ ఛాన్స్ వచ్చింది. 98కి వెళ్ళిపోతే మరొక 2 రన్‌లే కొట్టొచ్చు. సింగిల్‌లో వచ్చేస్తాయన్న నమ్మకం ఉంటది ఎవరికైనా. బట్ బూమ్రా అప్పుడే వచ్చాడు కాబట్టి బూమ్రాకి కొంచెం టైం ఇద్దాం. మనం చెప్దాం మ్యాచ్ ఇలాగవుతుంది. బౌలింగ్ ఇలా పడుతుంది. సో నువ్వు ఇలా ఆడొచ్చు అని చెప్పడానికి టైం ఉంటదని తనే సింగిల్‌లు చేయకుండా ఒక 3, 4 బాల్లు ఆడాడంటే మాత్రం, అంటే కొంచెం మంది ఏమనుకుంటారంటే బూమ్రా ఔట్ అయిపోయి తర్వాత సిరాజ్ కూడా ఔట్ అయిపోతే మొత్తానికి దెబ్బ కొట్టేస్తది కదా అని ఈ భయాలేవో సృష్టించారు గానీ అలాంటివేవీ లేవు. తను చాలా క్లియర్‌గా అనుకున్నాడు ఏంటి అంటే నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్‌మెన్‌కి కొంచెం మనం అవకాశం ఇద్దాం అన్నట్టుగానే నాకైతే కనిపించింది. అండ్ బూమ్రాకి తర్వాత వచ్చింది ఛాన్స్ గానీ బూమ్రా కూడా కమ్మిన్స్ రావడమే క్లియర్ ఇంటెంట్‌తో వచ్చాడు. బూమ్రాని, సిరాజ్‌ని నేను ఔట్ చేసేస్తాను. బూమ్రా ఔట్ అవుతాడు, సిరాజ్ ఔట్ అవుతాడు. కమ్మిన్స్ అప్పటి వరకు స్పెల్ వేయలేదు. చాలా ఓవర్స్ ముందు టీ బ్రేక్ ముందు గానీ, టీ బ్రేక్ తర్వాత గానీ వచ్చాడు. అనుకున్నట్టుగానే బూమ్రాని ఔట్ చేశాడు. నితీష్ రెడ్డి ఏంటి ఇలా ఉండిపోయాడా పాపం, మళ్ళీ ఇబ్బందిగా అయింది ఎలాగలాగా అనుకున్నాం. అండ్ బూమ్రా కంటే ముందు 99కి వచ్చాడు అప్పటికే. బట్ ఆ 1 రన్ అనేది వీళ్ళిద్దరు ఔట్ అయిపోతారేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే బూమ్రా ఆడగలడు కానీ బూమ్రా ఔట్ అయిపోయాడు. బూమ్రాకి చాలా మంచి బాల్ వేసాడు. నెక్స్ట్ వచ్చిన సిరాజ్‌కి చెప్పిందే కదా, తను డిఫెన్స్ చేయాలని చూడడు తను. అప్పుడు కూడా నేను ఒక 6 4 కొట్టగలనని తన మీద తనకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. బట్ ఆ కాన్ఫిడెన్స్‌ని మైండ్‌తో లింక్ చేయట్లేదు తను. బాల్ ఎలా వస్తుంది ఏంటి చూడడు. బ్యాటింగ్‌లో కూడా తను బ్యాటింగ్ ఆడినప్పుడు చాలా అగ్రెసివ్‌గా వచ్చి 6 4 కొట్టేద్దాం, ఒక ఫాస్టెస్ట్ 50 కొట్టేద్దాం అనే మూడ్‌లోనే వస్తాడు. లేదంటే స్కోర్ బోర్డ్‌ని పరుగులు ఎట్టించేద్దాం అవుట్ అయ్యేలోపు అనుకుంటాడు కానీ తను అది చేయలేకపోతున్నాడు. సో బట్ ఆ 3 బాల్స్ ఆడాడు. మొత్తం స్టేడియంలో ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ కూడా కొంచెం మొక్కుకున్నట్టుగానే అనిపించింది నాకు. చాలా ఎలాగైనా నితీష్ రెడ్డి, ఎందుకంటే ఇంత మ్యాచ్‌ని ఫాలో ఆన్ గండం తప్పించి ఒక ఆల్మోస్ట్ సాలిడ్ ప్లేస్‌లో నిలబెట్టిన పర్సన్ సెంచరీ డిజర్వ్ అవ్వకపోతే, ఎందుకంటే ఈ సిరీస్‌లో నా వరకు యశస్వి జైస్వాల్ మేబీ ఒక 150 ఉండొచ్చు, కోహ్లీకి ఒక 100 ఉండొచ్చు, మళ్ళీ యశస్వి జైస్వాల్‌కి 80 ఉండొచ్చు, రాహుల్‌కి 80s ఉండొచ్చు. ఇలాగా 2 80s మంచి స్కోర్ ఉన్నా కూడా ఈ సిరీస్‌లో ఇండియాకి బెస్ట్ బ్యాటర్ అంటే మాత్రం నితీష్ కుమార్ రెడ్డి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తను చేసిన స్కోర్స్ చాలా వాల్యుబుల్ అయ్యాయి. మిగతా వాళ్ళు అవ్వలేదని కాదు. బట్ తను చేసిన స్కోర్స్ అనేవి చాలా వాల్యుబుల్ అయ్యాయి. అండ్ ఈ 100 అనేది మాత్రం ఆ 4 కొట్టగానే వాళ్ళ నాన్నగారిని చాలా సేపు చూపించారు. నాకైతే స్క్రీన్‌లో వాళ్ళ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యారనేది చూడాలని నేను నిజంగా ఎక్సైట్ అయ్యాను. నిజంగా సెంచరీ నితీష్ కుమార్ రెడ్డి టీమ్ కోసం గాని, అంటే వీటన్నిటి కోసం వచ్చినా కూడా వాళ్ళ నాన్నగారు ఎలా ఫీల్ అవుతారు? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చాలా సాక్రిఫైస్‌లు చేశారు. ఇవన్నీ కూడా నేను స్టోరీస్ విన్నాను. ఈవెన్ కామెంటేటర్స్ కూడా అదే చెప్పడం జరిగింది మ్యాచ్ అవుతున్నప్పుడు. సో సెంచరీ వచ్చింది. నాకు తెలిసి చాలా మంది మొత్తం ఇండియన్ ఫ్యాన్స్ అందరూ గాని, ఇండియాలో చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ ఆస్ట్రేలియన్ క్యాంప్‌లో కూడా చాలా మంది వచ్చి తర్వాత బ్యాట్ లైట్‌తో వెళ్తున్నప్పుడు కంగ్రాచ్యులేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్‌గా అయితే మాత్రం మనం ఇప్పుడు 116 రన్స్ ఇంకా ట్రైల్‌లో ఉన్నాం. బట్ ఆస్ట్రేలియాకి 2 రోజులే ఉంది. మనకైనా 2 రోజులు ఈ టెస్ట్ మ్యాచ్‌లో మిగిలుంది కాబట్టి కొంచెం ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ డ్రా అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆస్ట్రేలియాని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆడాలి. రేపు ఎన్ని రన్స్ వస్తే అన్ని రన్స్ నితీష్ కుమార్ రెడ్డి చేసేలాగా సిరాజ్ బ్యాటింగ్ ఇవ్వాలి. సిరాజ్ అనవసరమైన సింగిల్‌కి వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డిని రన్‌ఔట్ చేయడమో, లేదంటే 4 వస్తే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ సింగిల్‌లు చేసి సిరాజ్ మ్యాచ్‌ని రొటేట్ చేయక్కర్లేదు. కావాలంటే ఒక 50, 60 బాల్స్ ఆడాక నాకు బాల్ కనిపిస్తుంది, నేను బాల్‌ని టైమ్ చేయగలుగుతున్నానని చెప్పి అప్పుడు ఆడొచ్చు. అదంతా చాలా పెద్ద మ్యాటర్. బట్ నా వరకు మనం ఒక 50 రన్స్ రేపు కొడితే మాత్రం మ్యాచ్‌లో మంచి పొజిషన్‌లో ఉంటాం. ఆల్మోస్ట్ ఉన్నాం పొజిషన్‌లో. బట్ ఆస్ట్రేలియా ఏమైనా స్పీడ్‌గా ఆడి లాస్ట్ డే మెల్బోర్న్‌లో స్పిన్‌కి కూడా అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి లియాన్‌కి మనం లియాన్ వీళ్ళందరూ ఈసారి బౌలింగ్‌లో ఏమైనా మనల్ని ఇబ్బంది, ముఖ్యంగా హెడ్ గాని వీళ్ళందరూ బౌలింగ్‌లో విజృంభిస్తే మళ్ళీ మనకి దెబ్బ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆళ్ళకి మనం లీడ్ ఇవ్వగలిగితే ఒక 50, 60 రన్స్ లీడ్ ఇస్తే మంచిది. బట్ అది జరుగుతదని అనుకోవట్లేదు. బట్ నితీష్ కుమార్ రెడ్డి మీద చాలా నమ్మకం ఉంది. నాకే కాదు టీమ్‌కి, మొత్తం ఇండియాలో ఉన్న అందరికి కూడా నమ్మకం ఉంది. సో అలా చేస్తే బాగుంటదని అనిపిస్తుంది. ఈ మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా డ్రా స్టేజ్‌కి తీసుకొచ్చేసింది. 80% ఉన్న స్టేజ్‌ని 50-50 చేసింది. ఎయిదర్ ఆ 50లో ఏదైనా మిస్టేక్స్ జరిగితే విన్ అయ్యే ఛాన్స్ కూడా మనకి ఉంది, వాళ్ళకి ఉంది. ఇప్పుడు 3 రిజల్ట్స్ కూడా పాసిబుల్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే మాత్రం సూపర్బ్ మ్యాచ్. అండ్ 7th ప్లేస్‌లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టాడు. 8th ప్లేస్‌లో వచ్చాడు, సెంచరీ కొట్టాడు. ఎక్సలెంట్ బ్యాటింగ్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ఈ సిరీస్‌లో బెస్ట్ ఫైండ్. తన గురించి మనం సెపరేట్‌గా ఒక వీడియో చేసుకుందాం ఈ వీడియోలో కాకుండా. సో ఓవరాల్‌గా అయితే మాత్రం సూపర్బ్ 3 డేస్, అంటే 2 డేస్ మనం అంతగా ఇది చేయకపోయినా కూడా ఈ 1 డే బ్యాటింగ్‌తోని
ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్తో మనం మాత్రం యశస్వి జైస్వాల్ ఆఫ్ కోర్స్ వీళ్ళు ముగ్గురు బ్యాటింగ్స్తో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్తో ఇంకొంచెం బెస్ట్ పొజిషన్లో కూర్చున్నాం. ఓవరాల్గా అయితే మాత్రం ఈ 2 రోజులు ఎలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అని అనిపిస్తుంది. రేపు వెదర్ కూడా బాగానే ఉండొచ్చు అని అనిపిస్తుంది. కొంచెం ఈ రోజు మిగిలిపోయిన ఓవర్స్ కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారని అంటున్నారు. ఓవరాల్గా మీకు ఈ మ్యాచ్ కోసం ఈ 3 డేస్ కోసం ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.